నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. అసలు రికమెండేషన్లు ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రజాప్రతినిధి అనేది ప్రజలకు ఉపయోగపడే ప్రతి దానికి రికమెండ్ చేయొచ్చండి. ఆ అర్హత ఉండి ఉద్యోగం రాకపోయినా, అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమాలు రాలేకపోయినా, ఇంకా ఏ గ్రామాల్లో ఉన్న అభివృద్ధి, ఆ ప్రాంతం అభివృద్ధి ఇటువంటి కోసం రికమెండ్ చేయొచ్చండి. కానీ అవినీతిని ఎండగట్టే క్రమంలో అవినీతి చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి రావడం చాలా బాధాకరమైన విషయం అండి. అంటే విచారణ చేసే అధికారుల పైన కూడా ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందంటే అసలు అర్థం చేసుకోవచ్చండి మనం. ఇప్పుడు విచారణ చేసే అధికారుల పైన కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి గారి ఒత్తిడి ఉందని చెప్పి అందుకే విచారణ ఇలా జరగట్లేదని చెప్పి విచారణ చేసే అధికారులే బాధపడుతున్నాయంటే ఇంకా అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదండి. అంటే తెలిసి ఉండకపోవచ్చండి, ఈ ఎమ్మెల్యేలు గారికి, మంత్రి గారికి, ఎంపీ గారికి తెలిసి ఉండకపోవచ్చు, అది తప్పు రైటు అని తెలిసి ఉండకపోవచ్చు. కానీ తెలిసి కూడా వాళ్ళు విచారణ చేయొద్దు అని చెప్పి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం మాత్రం కరెక్ట్ కాదండి. రేపొద్దున్న ఇప్పుడు ఇలాగా అధికారులు ఇలా ఒత్తిడికి గురవుతుందని చెప్పి నేను ఒక వీడియో చేశాను గతంలో, ఇంతకుముందు. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి రెస్పాండ్ అవ్వకపోవచ్చండి. కానీ మీ పార్టీ అధిష్టానాలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అయితే మన టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులకి, అలాగే జనసేన వారైతే మన డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ వాళ్ళు అయితే బీజేపీ అధిష్టానానికి సమాధానం చెప్పుకోవాలండి కంపల్సరీగా. అధిష్టానానికి మరి ఏమని చెప్తారండి? ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ ఉండి కూడా ఎవిడెన్స్ లేకపోతే అనుకోవచ్చండి. ఎవిడెన్స్ ఉన్న తర్వాత మీరు ఏం చేయాలండి? ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఆ సంబంధిత అధికారులకు మీరు ఫోన్ చేసి మీరు రికమెండ్ చేయొచ్చండి. ఏంటంటే దీనిలో విచారణ చేసి నిజానిజాలు బయటికి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాలి. అంతేగాని ఎవరైతే మీ దగ్గరికి వచ్చారో వాళ్ళు తప్పు చేసినా కానీ వీలేపు మాట్లాడి విచారణ చేయొద్దు, మీరు ఆఫ్ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదండి. మేమైతే ఈ విషయం మీద మా పార్టీ అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉండి కూడా ఇలాగా కొంచెం డిలే చేస్తున్నారు. చాలా వరకు అధికారులు చెప్తున్నారు స్వయంగా వాళ్ళపైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ గారు ఒత్తిడి ఉంది కాబట్టి చేయలేకపోతున్నామని చెప్పి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, తప్పుడు మనుషులు కాబట్టి అంతవరకు వెళ్తున్నారండి, లేకపోతే వాళ్ళు వెళ్ళరు కదా. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ప్రజాప్రతినిధులకు నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, మీరు తప్పు చేసిన వాళ్ళకి, తప్పుడు వ్యక్తులకి మద్దతుగా అనుకూలంగా ఉండి విచారణ చేసే అధికారులపై ఒత్తిడి తీసుకురావద్దని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.